కోర్టులు కూడా పోలీస్ స్టేషన్ లాగా మనం చెప్పినట్టు నడుచుకుంటాయి అనుకున్నట్టున్నారు పాపం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసిన ఓవర్ యాక్షన్ ఇక్కడ స్పెషల్. తనకు బదులు వేరొకళ్ళని కోర్టు వాయిదాకు పంపించడం ద్వారా విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి భర్త వైకాపా నేత అవుతు శ్రీనివాసరెడ్డి జడ్జి ఆగ్రహానికి గురయ్యారు. చివరికి ఆయన కోర్టుకు క్షమాపణ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2015 ఆగస్టు 29 వైకాపా ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ నిర్వహించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర ధర్నాలో పాల్గొన్న 9 మంది మీద కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేస్తే వాళ్లలో శ్రీనివాసరెడ్డి ఒకళ్ళు. దీని మీద ప్రజాప్రతినిధులు ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ సాగుతుంది. మంగళవారం కోర్టు వాయిదాకు శ్రీనివాసరెడ్డి హాజరు కావాల్సి ఉండగా డ్రైవర్ మురారిని పంపించారు. కోర్టు గుమస్తా నిందితుల పేర్లు పిలుస్తుండగా మురారి కోర్టు హాల్లోకి వచ్చారు. తడబడుతుండటం, వయసు తేడా ఉండటంతో కోర్టు సిబ్బంది ప్రశ్నించారు. తాను శ్రీనివాసరెడ్డిని కాదని ఆయన వాష్రూమ్కి వెళ్లడంతో తాను వచ్చానని బదులిచ్చారు. శ్రీనివాసరెడ్డిని పిలిపించాలని జడ్జి గాయత్రీదేవి ఆదేశించారు. కాసేపటికి ఆయన కోర్టులో హాజరయ్యారు. కోర్టులు అంటే ఆషామాషి అనుకుంటున్నారని ఆగ్రహించి న్యాయమూర్తి ఏదైనా ఉంటే న్యాయవాదికి చెప్పాలి కానీ వేరొకరిని పంపించడం ఏంటని నిలదీస్తూ సంజాయిషి లేఖ తీసుకుని మరీ పంపించారు.